మాస్టర్ అరెస్టుకు పోలీసులు రంగం సిద్ధం చేశారు. ఆయన కోసం పోలీసుల వేట కొనసాగుతోంది. 3 రోజులుగా జానీ మాస్టర్ పరారీలో ఉన్నారు. తనపై జానీ మాస్టర్ అత్యాచారం చేశాడంటూ అసిస్టెంట్ కొరియోగ్రాఫర్ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఇప్పటికే ఆయనపై ఫోక్సోతో పాటు నాన్ బెయిలబుల్ కేసులు నమోదయ్యాయి. కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ అరెస్టుకు పోలీసులు రంగం సిద్ధం చేశారు. ఆయన కోసం పోలీసుల వేట కొనసాగుతోంది. 3 రోజులుగా జానీ మాస్టర్ పరారీలో ఉన్నారు. తనపై జానీ మాస్టర్ అత్యాచారం చేశాడంటూ అసిస్టెంట్ కొరియోగ్రాఫర్ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఇప్పటికే ఆయనపై పోక్సోతో పాటు నాన్ బెయిలబుల్ కేసులు నమోదయ్యాయి. ఈ అంశంపై మరిన్ని అప్డేట్స్ ని మా ప్రతినిధి గోపి అందిస్తారు. గోపి, కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ అరెస్ట్కి అయితే రంగం సిద్ధమైనట్లుగా తెలుస్తోంది. ఇప్పటికే అజ్ఞాతంలో ఉన్న జానీ మాస్టర్ని పోలీసులు వెతుకుతున్నటువంటి పరిస్థితి, వివరాలేంటి? జ్యోతి, ఏదైతే కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ ఏదైతే ఒక యువతని లౌకికంగా ఏదించిన దాని కేసు నమోదైనట్టు కూడా తెలుస్తుంది. గత 2 రోజుల క్రితమే రాయదుర్గం పోలీస్ స్టేషన్లో యువతి కంప్లైంట్ ఇచ్చిన తర్వాత పోలీసు వాళ్ళు వివరణ సేకరణ తర్వాత ఇది దాని నుంచి నార్సింగ్ పోలీస్ స్టేషన్కి మార్చడం జరిగింది. అక్కడ అయితే రంగంలో దిగిన నార్సింగ్ పోలీసు వాళ్ళు దీని పూర్తి వివరణ ఆ యువతిని స్టేట్మెంట్ మొత్తం తీసుకోవడం జరిగింది. దాంతోపాటు ఉమెన్స్ కమిషనర్ కూడా తను నోటీసులు ఇవ్వటం, ఆ ఉమెన్స్ కమిషనర్ వాళ్ళు హాస్పిటల్లో కొన్ని వైద్యాలు కూడా చేయించడం జరిగింది. ఎందుకంటే మైనర్ గా ఉన్న అమ్మాయిని ఎట్లా అత్యాచారానికి గురి చేస్తారు జానీ మాస్టర్ దానిపైన కూడా ఆ పోలీసు వాళ్ళు సీరియస్ గా ఉన్నట్టు కూడా తెలుస్తుంది. ఇప్పటికే 2 రోజుల నుంచి విచారణ చేపట్టిన నార్సింగ్ పోలీసు వాళ్ళు జానీ మాస్టర్ కు ఆ నోటీసులు జారీ చేశారు. జానీ మాస్టర్ మాత్రం ప్రస్తుతం పరారులో ఉన్నట్టు కూడా తెలుస్తుంది. ఏదైతే నెల్లూరు జిల్లా సొంత ఊరైన అక్కడికి వెళ్ళారని కూడా వివరణలో కనుక్కున్నారు. దాంతోపాటు అక్కడ ఏదైతే నెల్లూరు పోలీసు వాళ్ళు కూడా నార్సింగ్ పోలీసు వాళ్ళకి ఆ మెసేజ్ నార్సింగ్ పోలీసు వాళ్ళు నెల్లూరు వాళ్ళకి చెప్పడం కూడా జరిగింది. అక్కడ ఏదైతే ఒక బృందంగా ఏర్పాటు చేసి ఏదైతే జానీ మాస్టర్ని పట్టుకుంటాను కూడా పోలీసు వాళ్ళు గాలింపు చర్యలు చేస్తున్నట్టు కూడా తెలుస్తుంది. దాంతోపాటు తాజాగా అందిన వార్త కోసం ప్రస్తుతం జానీ మాస్టర్ అవుట్ ఆఫ్ కంట్రీలోకి వెళ్ళిపోయినట్టు కూడా తెలుస్తుంది. అయితే దీనికి సంబంధించి ఇప్పటికే జానీ మాస్టర్ దాదాపు అది ఏదైతే ఒక షోకి జడ్జిగా ఉన్న సమయంలో ఎవరైతే యువతి కూడా డాన్స్ కు రావడం జరిగింది, అక్కడ సెలెక్ట్ అవడంతో నాకు అసిస్టెంట్ గా నువ్వు వర్క్ చేయాలని చెప్పి దాని తర్వాత మెల్లమెల్లగా తను సొంతం చేసుకోవాలని కూడా జానీ మాస్టర్ ప్లాన్ వేసినట్టు కూడా తెలుస్తుంది. యువత చెప్పిన స్టేట్మెంట్ ప్రకారం అయితే ఆ వివరాలన్నీ బయటకు వస్తున్నట్టు కూడా తెలుస్తుంది. మరోవైపు ఇప్పటికే తన భార్యకు కూడా ఈ విషయం తెలుసు అని ఎన్నోసార్లు తను చెప్పిన బాధితురాలు కూడా చెప్పింది. దాంతోపాటు ఆడియో లింకులు కావచ్చు, ఆడియో రికార్డులు కావచ్చు, తను చేసిన చాట్స్ అన్ని కూడా స్క్రీన్ షాట్ తోటి సేవ్ చేసిన కూడా పోలీసులకు వివరించడం కూడా జరిగిందంట యువతి. అయితే ఇప్పటికే పోలీసు వాళ్ళు ఇవన్నీ సేకరణ తర్వాతనే ఈయన పైన అత్యాచార కేసు నమోదైనట్టు కూడా తెలుస్తుంది. అయితే జ్యోతి, ఇప్పటికే ఏదైతే మొన్న జరిగిన రాజస్థాన్కు సంబంధించి ముందస్తు బెయిల్ గా ప్లాన్ చేసి ఆయన నాన్ బెయిల్ అరెస్ట్ కూడా బెయిల్ తెచ్చుకోవడం కూడా జరిగింది. ఇప్పుడు జానీ మాస్టర్ కూడా అదే ప్లాన్ లో నాన్ బెయిల్ తెచ్చుకోవాలని కూడా ప్లాన్ చేస్తున్నట్టు కూడా తెలుస్తుంది. అయినా కూడా యువతి సేకరణ పట్ల ఇప్పుడు ఆమె ఎవరైతే మైనర్ ఉంది కాబట్టి ఖచ్చితంగా జానికి నాన్ బెయిల్ కేసు నమోదైనట్టు కూడా తెలుస్తుంది. జ్యోతి, రైట్, థ్యాంక్ యూ గోపి.